రాజకీయ సమీకరణలో భాగంగా తెలంగాణకు విచ్చేసిన మాజీ సీఎం అభిలేష్ యాదవ్ కి ఘన స్వాగతం పలికిన బేరి రామచందర్ యాదవ్. దేశవ్యాప్తంగా బీసీలను ఐక్యం చేస్తూ సమైక్యత యాత్ర చేపట్టాలని అఖిలేష్ యాదవ్ ను కోరిన బేరి రామచందర్ యాదవ్, బీసీ రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్ పై బీసీ కులగణన చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని అఖిలేష్ ను కోరిన బేరి రామచంద్ర యాదవ్, షేలింగంపల్లి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, డైనమిక్ లీడర్ టైగర్ అఖిలేష్ యాదవ్ రాజకీయ సమీకరణ కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికి హక్కున చేర్చుకున్న బీసీ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ టైగర్ అఖిలేష్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావడం రాజకీయ సమీకరణలు అందరినీ ఏకం చేసే క్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, కేటీఆర్, హరీష్ రావు అన్ని పార్టీల నాయకులను కలవడం జరిగింది. బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ దగ్గరుండి అఖిలేష్ యాదవ్ ప్రకటించిన బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో కూడా రావడానికి కృషి చేసి పూర్తి సంపూర్ణ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మొదటిగా కాంగ్రెస్ అలయన్స్ గ్రూప్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కల్పించడం జరిగింది. బీఆర్ఎస్ కేటీఆర్, హరీష్ రావులను తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి కల్పించడం జరిగింది. అఖిలేష్ యాదవ్ కి సాదరంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసి వెంట ఉండి బేరి రామచందర్ యాదవ్ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష లీడర్స్ కేటీఆర్, హరీష్ రావు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని అనేక మంది పెద్దలను కల్పించి 80% ఉన్న బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము పోరాటం చేస్తున్నామని, పోరాటానికి బీసీ నాయకునిగా అఖిలేష్ యాదవ్ కూడా సంపూర్ణ సహకారం, మద్దతు ప్రకటించాలని బేరి రామచందర్ యాదవ్ విన్నవించుకున్నారు. అఖిలేష్ యాదవ్ కూడా అనుకూలంగా స్పందించి ఏ పార్టీ గెలిచినా బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయం, ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే ముఖ్య పాత్ర బీసీలదే ఉంటుందని, నాకు చేతనైనంత సహాయం, మద్దతు చేస్తానని బేరి రామచందర్ యాదవ్ కి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రణాళిక ద్వారా బీసీలందరినీ ఏకం చేసి చైతన్యం చేస్తూ 54% ఉన్న బీసీలను అసెంబ్లీ, పార్లమెంట్ లో కూడా కనీసం 50% ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలిపిస్తే ప్రణాళిక సిద్ధం చేశామని అఖిలేష్ యాదవ్ సాక్షిగా